ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారిపై సిఐడి అక్రమంగా కేసు పెట్టడాన్ని ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం అమరావతిని తరలించే విధానంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యమం కానీ ఇతరత్ర అంశాలను పక్కదారి పట్టించడం కోసం ఈరోజు కొత్తగా సిఐడి కేసును తెర మీద తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసు వాళ్ళ ముందు హాజరుగమ్మని చెప్పి 41A నోటీస్ ఇవ్వటం అనేది పూర్తిగా అప్రజాస్వామికం అనేది ఇవాళ విజ్ఞులైన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడాలి. ఈ ప్రభుత్వం యొక్క ఈ దురాలోచనలు, దుష్ట విధానాలు, తప్పుడు పోకడల్ని ఖండించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరి మీద ఉంది. మేధావుల మౌనం సమాజానికి కీడు చేసిద్ది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అంశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అంశం ఉంది. ప్రజా సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి తప్పుడు విధానాల్ని ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే అమరావతి నిర్మాణం చేయాలని తలంచినప్పుడు ల్యాండ్ పూలింగ్ కింద రైతుల నుంచి భూములు సేకరించే అంశంలో అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ని పట్టా ల్యాండ్స్తో సమానంగా మరి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించడానికి జీవో నంబర్ 41 తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అంటే జీవో నంబర్ 41 తీసుకొచ్చి అసైనీస్కి పట్టా రైతులతో సమానంగా బెనిఫిట్స్ ఇవ్వడానికి జీవో తీసుకురావడం తప్ప అని నేను అడుగుతా ఉన్నా. దానికోసం మీరు కేసు పెడతా ఉన్నారా? విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ చేయడానికి మీరు జీవో నంబర్ 72 ఏ విధంగా తీసుకొచ్చారు? అసైన్ ల్యాండ్స్ ఆ రోజున దాదాపు మరి 1000 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ సమీకరించడం కోసం మరి జీవో నంబర్ 72 మీరు ఏ విధంగా తీసుకొచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి, అధికారం రాకముందు నుంచి అమరావతిలో ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినాయి, మేము వస్తే ఏదో ఓడబిగుతామని చెప్పి అనేక రకాలుగా మాట్లాడారు. మీరు అధికారంలోకి వచ్చినాక 8 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం వేశారు, సిట్ వేశారు, అదేవిధంగా అధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీలో ఏమి ఆధారాలు కానీ అక్కడ ఏమి జరిగినట్టు కానీ నిరూపించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కొత్తగా సిఐడి అని చెప్పి సిఐడిని రంగంలో తీసుకొచ్చి ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయటం. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కట్టి ఆడేదో దళిత రైతులకి అన్యాయం జరిగిపోయిందని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు దళితుల గురించి మాట్లాడటం నిజంగా దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుంది. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పాడు. ఇది యథార్థం. రికార్డులోనే, అసెంబ్లీ రికార్డులోనే, కోర్టులో ఉంది, హైకోర్టులో ఆ రోజున కేసులు ఫైల్ చేశారు. ఇడుపులపాయలో 600 ఎకరాల పైన దళితుల భూములు, అసైన్ ల్యాండ్స్ మీరు ఆక్రమించుకొని సాగు చేస్తూ ఉన్నారు, మీ అండర్లో మీ కబ్జాలో ఉన్నాయని చెప్పి కోర్టులో కేసు వేస్తే ఆ రోజున అశోక్ గజపతిరాజు గారు. మీరు అటువంటి పరిస్థితుల్లో, గత్యంతరం లేని పరిస్థితిలో నా దగ్గర ఉన్న మాట వాస్తవమే, వాటిని నేను 300 ఎకరాలు ఉంది దాన్ని తిరిగి వాళ్ళకి అసైనీస్కి అప్పచెప్తున్నానని చెప్పి అసెంబ్లీలో ప్రకటన చేశారు. దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు, రికార్డులు తీసుకొని చూడమని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా అమరావతి కోసం దళిత రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే దళితుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర. ఉద్యమంలో కూర్చొని ఉద్యమం చేస్తున్నటువంటి దళిత రైతుల మీద రాళ్లతో దాడులు చేపించినటువంటి చరిత్ర. లాఠీ ఛార్జీలు చేసి అక్రమంగా కేసులు పెట్టి జైళ్ళకు పంపించినటువంటి పరిస్థితి మనం ఈ సంవత్సర కాలం నుంచి చూస్తూ ఉన్నాం. మీరు దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ దళితులకి ఒరిజినల్ పట్టాదాడితో
ఈక్వల్గా బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి జీవోలు తీసుకొచ్చి న్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి హోదాలో చేయాల ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజున క్యాబినెట్ డిసిషన్స్ రకరకాలుగా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి ఫైల్స్ మూవ్మెంట్ చూసుకొని అన్ని విధాలుగా ఆ రోజు ఒక ఎడ్యుకేషన్ పవర్స్ ఉపయోగించి చేసినటువంటి అంశం. ఆయన ఏదో వ్యక్తిగతంగా ఏదో చేశాడని చెప్పి ఈ రోజున కొండం దవ్వి ఎలుకను పెట్టినట్టు తందాన ఇలా ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది చాలా దారుణమైన అంశం. ఆ రోజు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు ఈ రాష్ట్రంలో 104 సెజులకి లక్షలాది ఎకరాలు అసైన్ ల్యాండ్స్, దళితుల ల్యాండ్స్ లాక్కున్నటువంటి పరిస్థితి. అవి వాటికి సంబంధించిన కేసుల్లోనే ఇవాళ మీరు కోర్టులో తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రతిపక్ష నాయకులను. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనే దానిలో మరి మీరు చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ అమరావతి అంశాన్ని పక్కదారి పట్టించడం కోసం, ఇవాళ ఏదో ఎన్నికల్లో గెలిచాం కదా అని చెప్పి అమరావతిని ఆగమేఘాల మీద తరలించడం కోసం, ఇంకా ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఏదో ఒక అభద్రతా భావాన్ని తీసుకురాగలమని మీరు అనుకుంటా ఉన్నారు. ఈ విధంగా మా నాయకుడి మీద కేసులు పెట్టి అది భ్రమ. మీరు ఒక బంతిని ఎంత బలంగా గోడకేసి కొడితే అదే వేగంతో వెనక్కి తిరిగి వచ్చింది అనేది మర్చిపోతూ ఉన్నారు. మీరు ఎంత వేధింపులు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడితే అంత వేగంగా, అంత కసిగా మా కార్యకర్తలు తిరగబడతారనేది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీ యాక్ట్ని పూర్తిగా దుర్వినియోగం చేసే చర్య ఇది. ఆర్కే కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? మీరు దళితులకు సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా ఉంటే బాధితులు కంప్లైంట్ ఇవ్వాలి. ప్రజాప్రతినిధులు కంప్లైంట్ ఇస్తారా? ఎక్కడి నుంచి ఇస్తారండి కంప్లైంట్? ఏం కంప్లైంట్ ఇస్తాడు? 2 సంవత్సరాలు అవుతా ఉంది మీరు అధికారంలోకి వచ్చి, 22 నెలలు అయింది. ఏ దళిత రైతు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అని చెప్పి మీకేం పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇవ్వాలా? ఏదైనా కన్సైన్డ్ ఏరియాలో ఓ దళితుడికి అన్యాయం జరిగితే, దళితుల మీద దాడులు జరిగితే, దాన్ని అవమానిస్తే, ఇంకోటి సంఘటన జరిగితే దానివల్ల నష్టపోయినటువంటి వ్యక్తి ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి స్టేషన్ హౌస్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారంట, ఎమ్మెల్యే పోయి సిఐడి చీఫ్కి కంప్లైంట్ ఇచ్చారంటే దాని మీద ఎఫ్ఐఆర్ కట్టారు. ఎంత దుర్మార్గం అండి! ప్రజాస్వామ్యం నిట్ట నిలువున కూనీ చేసేస్తా ఉన్నారు, చంపేస్తూ ఉన్నారు. అంబేద్కర్ గారిని గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీరు ఎవరిని అవమానిస్తూ ఉన్నారు? రాజ్యాంగాన్ని నిలువున పాతరేస్తూ ఉన్నారు. అంటే అంబేద్కర్ గారిని అడుగున అవమానిస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లాలో ఏం జరిగింది? అనంతపురం జిల్లా కలెక్టర్ని మీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పనికి మాలినోడని తిట్టాడు. కలెక్టర్ని, ఒక ఎస్సీ దళిత కలెక్టర్ని తిడితే ఐఏఎస్ ఆఫీసర్ని మీరు కనీసం నోరు తెరిచి మీ ప్రభుత్వం ఖండించినటువంటి పరిస్థితి లేదు. ఇది అట్రాసిటీ అంటే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే 100% ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి సబ్జెక్టు అక్కడ అనంతపురం కలెక్టర్ మీద మీ ఎమ్మెల్యే చేసినటువంటి పని. ఇటువంటి విషయాలన్నీ వదిలేసి ఇలా పనికి మాలినటువంటి కేసులు చులకం చేసే విధానం, ఎస్సీ ఎస్టీ యాక్ట్ని నిర్వీర్యం చేసే విధానం, డైల్యూట్ చేసేసేటటువంటి విధానంలో ఇవాళ ఈ యాక్ట్ని వినియోగించడం అనేది ఈ ప్రభుత్వానికి చెల్లింది. ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రజాస్వామిక బాధలందరూ కూడా ఈ అంశాన్ని ఖండించాలి ఇవాళ. ఎందుకంటే అది ఒక ప్రొటెక్షన్, ఎస్సీ ఎస్టీల యొక్క ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి అనేక ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి యాక్ట్ అది. ఇలా రాజకీయ ప్రేరేపితంగా వీళ్ళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటానికి, వీళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఎమోషన్స్ లేకపోతే పొలిటికల్ ఆబ్లిగేషన్స్, రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఆ యాక్ట్ని దుర్వినియోగం చేయడం అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దళితుడు కూడా ఒప్పుకోడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశంగా చూడొద్దు. ఇది ప్రతి ఒక్కరు కూడా, మా దళిత సోదరులందరూ కూడా ఆలోచన చేయండి. మనకు సంబంధించినటువంటి, మన ప్రొటెక్షన్కి ఏర్పాటు చేసినటువంటి యాక్ట్ని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికెక్కడ డిబేట్ జరగాలి, ఎక్కడికెక్కడ చర్చ జరగాలి. దీన్ని వీళ్ళ యొక్క దుశ్చర్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఎండగట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.